పవర్ రాలేదు తీసుకోవాలా ఇందాక ఆడింది ఏనా అవుటా నాది బ్రో మొత్తం జరిగిన మొత్తం జరిగేటప్పుడు అరే ఫ్రంట్ ప్యాక్ అడిగినా ఇక్కడనే ఉంది కదా 2 కిలోమీటర్ గ్యాప్ ఉందా అడుగోబట్టి ముందే నాకు కాడు వరకు వాడు ఏం లేదు వికెట్ తెలుసు కదా తెచ్చేలో బ్యాట్ ఇరుకుతున్నాడు చూసేలోపు ఎత్తే పడుతున్నాడు వాడు మరి ఫాస్ట్ ఎత్తుకుండు బాలగాడు కలిసి ఆడాను సాయిపోయింది నాకు 2 సౌండ్స్ భార్గవ్ అవసరం లేదురా చిన్నగా ఆడుకో పర్లే నీ బాల్స్ నీకు వస్తే వెయిట్ చేయి ఇది బ్యాట్ నీకు ఇక్కడ నేను 2 సౌండ్స్ అంటున్నా అందుకే అరే అట్టెట్ ఇస్తున్నారా అని ఒరే లెగ్ సైడ్ పోతుంది కదరా అరే బ్రో సతీష్ అన్ని ఓవర్స్ ఆడు ఓకే ఓవర్స్ అన్ని కంప్లీట్ చేసి చెప్పియా కాదు లెగ్ సైడ్ వెళ్తున్నట్టు పోవడం కూడా లెగ్ సైడ్ వస్తుంది అరే ఏంటో అబ్బాయిలతో గులగులు కొంచెం ఆలోచిస్తారు లాస్ట్ ఓవర్కి జస్ట్ సింగిల్స్ రొటేట్ చేసిన ఓకే ఏమైనా అసలు తగిలింది అంటే లైక్ తిరిగిందా బాల్ జడ్జి నేను అటు ఇవ్వలేడు కదా దొరుకుతూ నేను జడ్జి సతీష్ ప్రాక్టీస్ అనుకొని ఆడు స్ట్రైట్ గా నీట్ గా సతీష్ ప్రాక్టీస్ నీట్గా ఆడుతున్నాడు నేను ప్రీ రిటైర్మెంట్ అయిపోయి జరిగిన బాల్ కూడా అట్లే వచ్చింది అవుతా జరిగినావా ఈజీ ఈజీ కూరిందా కష్టం చేస్తున్నాం 2-3 వికెట్లు అనవసరం ఇస్తున్నట్లే వాళ్ళు వైట్ ప్యాడ్లు కూడా వైట్ వైట్ ఇది అందులో ఇది పెద్దది కదా షాట్ రా లవ్లీ షాట్ సతీష్ అంతే సతీష్ గ్రేట్ బ్యాటింగ్ బాయ్ బాయ్స్ ఛాలెంజింగ్ 150 ఉంటే పర్ఫెక్ట్ గేమ్ 2 ఓవర్స్ లెక్క ప్రకాష్ ఎన్ని ఓవర్స్ ఉన్నాడు 2 ఓవర్స్ ఎవరు లేదా ఇంకా
బిట్టు రాలే ఈరోజు. బిట్టు స్పిన్ అనే అనుకుంటుండే ఇక, ఎందుకని బిట్టు ఉంటే స్పిన్నర్ ఉంటాడు ఇంకోటి. నేను 4 బాల్ వేస్తాను ఇన్ని వేస్తురా, ఏం లేదు వికెట్ వికెట్ వేయాలంటే. వాళ్ళు షాట్ రా. శరత్ అదే చెప్పబోతున్నా. ఒకవేళ పేస్ కొడుతున్నారంటే నేను వద్దొద్దు, నువ్వు చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను వేస్తాను యాక్చువల్లీ. ఒకసారి బౌలింగ్ వేస్ట్ అవుతుంది నువ్వు మంచిగా వేస్తావు కదా, చూద్దాం. నువ్వు వెయ్యి ఎవరైతే చూద్దాం. బెస్ట్ కేసులో ఎత్తులే ఏం కాదు. బ్యాటింగ్ బాయ్, బ్యాటింగ్ బాయ్, బ్యాటింగ్ 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 సెన్సిబుల్ రా. బ్యాటింగ్ గ్రేట్ వన్ బాయ్. షార్ట్ బాయ్. రే వద్దు, నో రిస్క్, నో రిస్క్. సతీష్ రిస్క్ వద్దు. చేస్తుండే సతీష్ అన్ని ఓవర్స్ ఆడండి, రిస్క్ వద్దు. 140 వెళ్తే డీసెంట్ చేస్తాం. మనం రెస్ట్రిక్ట్ చేయడానికి అరే ఇది కూడా చేయొచ్చు. ఇక్కడ నువ్వు చూస్తున్నావు కదా, బాల్స్ వెళ్ళవు బయట కంప్లీట్. షార్ట్ బాయ్, టూ ఈజీ, టూ ఈజీ, టూ ఇట్. వాళ్ళిద్దరు మంచి ఫీల్డర్లు. నేను చెప్పాను ఇద్దరు ఇద్దరు స్క్వేర్ ఆఫ్ వికెట్, ఇద్దరు మంచి ఫీల్డర్. ఈడు ఎక్కువ బెస్ట్ ఫీల్డర్స్ అంటే రాజు అమ్మాడు కరెక్ట్ బౌండరీ కొట్టాడు. అది భలే కొట్టిండు. అది అస్సలు కడవలేదు. ఎగ్జాక్ట్లీ. నేను కొంచెం అటు ఇటు ఫిక్స్ అయ్యారు. ఏం వదిలినా ఫిక్స్ ప్రశాంత. రన్ ఫర్ టూ. ఇప్పుడు వస్తాయి రెండు. ఎల్లు త్రోకి వస్తుంది. రావచ్చు, ఎల్లో త్రో వేయడదా, ఉరుకో అంతే. అరే గ్రేట్ రన్నింగ్ బ్యాటింగ్. ఆల్వేస్ టు వేర్ ఎవర్ రఘు ఈస్. చిన్నపోనా ఇండియాకి మూవ్ చేశారండి నెక్స్ట్ ఇయర్ పోవచ్చు వస్తుంది. ఇప్పుడు వస్తున్నాయి కదా. స్టార్ట్ అయిందా? స్కోర్ బ్రో 189. ఓన్లీ చిప్ 189. చిప్పే ఇప్పుడు చిప్ మాత్రమే. ఒకసారి 129. नॉट आउट ले मेरा. चूतिया वो देखा भी नहीं वो. సందీప్ చిన్నగానే ఆడుతుంటే వెంకట తీసేయాలి. టైమింగ్ చెప్తుండండి కొడతాడు, కానీ ఛాన్సెస్ ఇస్తాడు. మంచి ఛాన్సెస్ ఇస్తాడు. బౌలర్కి చెప్తుండండి ఎవరు ఎట్లా ఆడతాడు. లాస్ట్ ఓవర్ అది లాస్ట్ 129. ప్రాబ్లం ఏంటి? పేస్ వెరీ చేస్తాడు చూడు. ఇలా 11 మెంబర్స్ లాస్ట్లో కూడా అందరిది 11 మెంబర్స్ చేయట్లేదా? కానీ ఎవరు పెద్ద హిటర్ లేని కాదు, మీరే చిన్నగానే ఆడుతుంటారు. సూపర్ హిట్టర్ ఫ్రాంక్ దిగాడు. వాళ్ళు చూడడు ఏం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ టీంలో సడన్ వస్తుంది. ఎవరు ఫ్రాంక్ శివరాజ్ గారు బౌలింగ్ 2 ఎత్తులు. సింగిల్ సదేష్ 2 ఎత్తులు 4 గాల్లోనే వాడు
రఘుకైతే ఆఫ్సైడ్ మొత్తం ప్యాక్ చేసేసి పాయింట్ దగ్గర నుంచి అక్కడ దాకా టెన్షన్ పెట్టి అక్కడే కొడుతుంటారు అది అక్కడ ఫిల్టర్ పెడితే ఇదే కొడుతుంటారు. బ్యాటింగ్ బాయ్ రన్ ఫర్ 2 లవ్లీ బాయ్స్, లవ్లీ గైస్. ఫీల్డింగ్ మంచిగా బాయ్స్ ఇట్లానేనా? గివ్ ఇట్ ఆల్, ఫీల్డింగ్ మంచి చేస్తేనే గెలుస్తాం. గివ్ ఇట్ ఆల్. ఫీల్డింగ్ మెయిన్. అదేమో కానీ మన క్యాచ్లు అక్కడ ప్రెజెంట్ బట్టి ఉంటుంది కానీ బౌండరీ మాత్రం చాలా ప్రెజెంట్ అక్కడ మైండ్ పెట్టి ఆపండి. వాళ్ళు 15% చేసిన రన్ ఫర్ 2 ఏం కాదు ఊరుకో. వెళ్ళిపో. పిచ్చ లైట్ వస్తే 2. అరే లవ్లీ రన్నింగ్ గైస్. ఇంకోటి కొడి సతీష్ లో ఉంటుంది. బ్యాటింగ్ గుడ్ బ్యాటింగ్ సతీష్. సెకండ్ వేస్తా థర్డ్ వేస్తా. అదే అయి ఉంటుంది. మీ ఇద్దరే కొట్టింది ఊరంతా. ఎంత గర్వంగా చెప్పుకున్నది అదే కదా సేమ్ అవుట్లైన్ అంటే ఆ సేమ్ ప్రాక్టీస్ చేయాలి. హెల్మెట్ బ్యాట్ తీసుకెళ్ళాలి. 3 ఉన్నాయేమో. ఈ హెల్మెట్ తీసుకోరా. 2 balls ఉన్నాయి. అది రానకి ఉంది వాళ్ళ దగ్గర. అందుకే చెయ్యొద్దు అట్లా. నేను రానన్నా అసలు. నువ్వు అట్లా వేరే గురించి రావాలనుకుంటే అట్లా కాదు. వేరే పని ఉందని జనరల్ సేఫ్ ఉంది కొడుతుంది సార్. నాకు తెలియదు యాక్చువల్లీ బిట్టు రావట్లేదు. నేను ఇంకా అర్పణ ఉంటాడు అనుకున్నా. అదే నాకు తెలియదు. మనోడు రానన్నాడు ఫస్ట్ ఇంటర్లో అర్పణ అనుకున్నాను. ఎవరు రాలేదన్నా గ్రూప్లో పెట్టేసి నేను అవసరమైతే పెట్టుకుంటాను. బిట్టు రూపాయలు ఏమన్నా అయితే నేను అదే పెట్టాను. నేను మెసేజ్ చేస్తాను. అరే చాలా సెన్సిబుల్గా డీసెంట్గా పర్ఫెక్ట్గా ఆడినాడు. బయటికి వెళ్తే లేదు అట్లా లేదు. అరే నువ్వు కూడా ఇందాక అదే ఇగో తాగొద్దంటే బ్యాక్ ఇంపాక్ట్. అందులో సారు ఆరిజోనా పోయి అదేదో 3 days ఏదో విన్నా డైలాగ్స్ ఏదో అయింది. లేదు ఇంకా మా మ్యాచ్ బ్రో. వాడు ఎన్ని 28 years మస్తు పెట్టుకుంటాడు. కొట్టిండు మంచిగా కొట్టుకున్నాడు. 3 over 3rd over రాను. ఫస్ట్ ఓవర్ వేసింది, 3rd over పవర్ ప్లే వచ్చింది. బాల్ వేసినాడు అట్లనే వాడు అవుట్. ఆపోజిట్ టీమ్ లో డాక్టర్లు 3 ఉన్నారు. గేమ్ అప్పుడు మాత్రము అంటే వాడు డిహైడ్రేషన్ 3 డాక్టర్లు ఉన్నారు ఫీల్డ్ మీద. ఇంకా లక్ ఏది స్కోర్ 134. రానా ఒక్కటి రా. చలో రానా. Watch it and put it out. నువ్వు అన్ని గుడ్ రన్నింగ్ రా. వెళ్ళు 97 for 0. రెండు బాల్ తీసుకోండి. అది విశాల్ గడికి ఇచ్చి విశాల్ గడి మధ్యలో
అడిగితే ఇచ్చి ఒకటే ఉంది ఆరా బాల్ మన దగ్గర ఓకే ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇన్నింగ్ చూడాలి तू अंदर आ रहे थे अभी देख रहे నేను రాను అన్ని పెద్ద పెద్దగా అది కూడా పెద్ద బ్యాట్ తగిలి ఆగిపోతుంది ఇంకా ఇది చిన్నది బాగా కూడా కొడుకుంటారా Rolling spinners. That's okay. I'm not like money, but everything you need to catch this.